హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిమా మున్నేటి. నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నా బర్త్డే వ్లాగ్ మీరు అందరూ ఆల్రెడీ చూస్తున్నారు కదా, సో ఇది దాని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ అనమాట. సో లండన్ డే 2 ట్రావెల్ వ్లాగ్ ఇది. సో ముందు రోజు వాన్లో బాగా తడిచి ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయింది. సో అందుకే కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ ఇప్పుడు మేమైతే మేడమ్ టుసైడ్స్కి వెళ్తున్నాము. అది బేకర్ స్ట్రీట్ దగ్గర ఉంది లండన్లో. ఇది వచ్చేసి మేము లండన్ ఐ, మేడమ్ టుసైడ్స్ అండ్ అండర్ వాటర్ ఎక్వేరియం ఇవన్నిటికీ కలిపి మేము బుక్ చేసుకున్నాం అనమాట టికెట్. సో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద మీకు వెబ్సైట్స్ కానీ ప్రైస్ కానీ అంతా అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కింద మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు డీటెయిల్గా. సో మనం వచ్చేసాం మేడమ్ టుసైడ్స్కి, అక్కడ ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నాము, వచ్చేయండి. చూడ్డానికి బయట అదేదో చిన్న బిల్డింగ్లా ఉంది, కానీ లోపలికి వెళ్ళాక తెలిసిందనమాట అసలు విషయం. ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా. సో ఇప్పుడే మేడమ్ టుసైడ్స్కి వచ్చాము. సో కనిపిస్తుంది కదా వెనకాల ఆ బిల్డింగ్, అదే అనమాట. 3 ప్లేసెస్కి కలిపి సేమ్ టికెట్ ఉంటుందన్నమాట. సో లండన్ ఐ దగ్గర మేడమ్ టుసైడ్స్ అండ్ అండర్ వాటర్ ఎక్వేరియం అన్నిటికీ సేమ్ టికెటే, మీరు చూపించవచ్చు. అండ్ ఇప్పుడు ఆ టికెట్ నేను ఇద్దరికి కలిపి బుక్ చేసింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఈ టికెట్ ఉంది కదా, అట్లా చెక్ చేసి పంపిస్తాను. ఫస్ట్ చెక్ చేసిన దగ్గర టైం చెక్ చేస్తారు. ఇక్కడ టికెట్ వ్యాలిడా కాదా చెక్ చేస్తారు, లైక్ ఎంతమందికి అనేది చూపిస్తుంది. మేము ఇద్దరికి బుక్ చేస్తాం కాబట్టి సేమ్ టికెట్ మీద. సో అదనమాట. ఆఫ్టర్ దట్ సెక్యూరిటీ చెక్ కామన్ కదా, లైక్ బ్యాగ్స్ వాటిలో ఏమైనా ఉన్నాయా లేదా, ఫైర్ ఐటమ్స్ అట్లాంటివి అని చెప్పి చెక్ చేస్తారు. సో మనం మేడమ్ టుసైడ్స్కి వచ్చేసాం అనమాట. సెక్యూరిటీ చెక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. లోపలికి వెళ్దాం రండి. ఫస్ట్ ఎంట్రీ దగ్గరే గ్రూప్ ఫొటోస్ అట్లా ఏమన్నా తీస్తారు. వెళ్ళేటప్పుడు మనం అవి తీసుకోవచ్చు, బట్ మనీ పే చేయాలి. మాకైతే అంత ఏమో అనిపించలేదు అని తీసుకోలేదు. కీర్తి You're about to enter our star-studded awards party. Get ready to walk the red carpet as one of the most exclusive. ఇక్కడ చాలా క్రేజీ ఉంది. లోపలికి ఇంకెంత వాటర్ లైట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. వీఆర్ ఫుల్లీ ఎక్సైటెడ్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. మాది 9:15 టైం అనమాట. సో ఇప్పుడు టైం చూస్తే మీకు 9:20 అయింది. సో చాలా బాగుంది ప్లేస్. చూస్తున్నారు కదా, లైక్ రెడ్ కార్పెట్ వాక్ ఇంకా కమెంట్రీ ఇదంతా కూడా మంచి ఫీల్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ గట్టి గట్టిగా అరుస్తాను. వై బికాజ్ అక్కడ ఫుల్ సౌండ్ ఉందన్నమాట. అందుకు నేను గట్టిగా మాట్లాడాను. నాకు అది వీడియో చూస్తుంటే రిలీజ్ అయ్యాను. రాక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చిన్నప్పుడు అంతా మా డాడీ వీళ్ళ మూవీస్ అవన్నీ పెట్టినప్పుడు చూస్తే గుర్తుండేది. గుర్తు మాత్రం చాలా నున్నగా ఉంటుంది. బయట కూడా అట్లాగే ఉంది. అసలు హెయిర్ కూడా ఎట్లా పెట్టారు, లైక్ ఎంత డీటెయిల్గా ఉందో. హెయిర్ కూడా పెట్టారు, చాలా న్యాచురల్ ఉంది. నేను అందుకోవడం చాలా కష్టం ఇంత హైట్ అయితే. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏజ్గా చూడలేదు. మనం లైక్ ఇండియన్ యాక్టర్స్ ఎవరు ఉంటారో అక్కడికి వెళ్దాము. సో ఇక్కడ షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, లైక్ త్రూ అవుట్ మొత్తం లైక్ మ్యూజిక్ కమెంట్రీస్ ఇట్లా ఉంటూనే ఉంటుంది అనమాట. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమీ నిలబడింది సార్. సార్ కుర్రోడు మంచి రొమాంటిక్గా ఉన్నాడు.
సో ఇది వచ్చేసి క్వీన్ ఫెరడే అనమాట. బట్ మీరు లెఫ్ట్లో గమనిస్తే అక్కడ రెడ్ అండ్ వైట్ బటన్స్ ఉన్నాయి. అవి ఒక బటన్ ప్రెస్ చేస్తే కింగ్ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట, లైట్స్. సో దెన్ లైక్ కపుల్స్ ఉంటే తీసుకోవచ్చు, క్వీన్ అండ్ కింగ్ ఫర్ ఏ డే అని చెప్పి. ఇప్పుడు చూడండి అక్కడ రెడ్ కలర్ ఉంది కదా లెఫ్ట్లో, అదనమాట. Darling, you must model for my fashion line. You look stunning. Thank you. And the world is your runaway. లైక్ ఫుల్ పార్టీ మోడ్ లాగా ఫుల్ కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ చూడండి లైక్ ఆ కెమెరాస్లో మనం ఆ స్క్రీన్ మీద కనిపిస్తాము. నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను ఇట్లా సడన్గా కనిపించగానే. డ్రెస్ మొత్తం బటర్ఫ్లై లోటస్ భలే ఉంది. సో ఎవరో తెలుసు కదా, ఎవరు చెప్పండి, ఎవరో తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా కత్రీనా కైఫ్ ఉంది అనమాట. సో ఎయిర్ రైడ్ షెల్టర్ అంట, ఏముంటుందో తెలీదు. సో వెళ్ళైతే చూద్దాము. సో ఇది కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది మనకి. ఇది బాబు పాప నాకైతే అర్థం కావట్లేదు. వెనకాలే సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఇక్కడ అంతా లైక్ స్పోర్ట్స్కి సంబంధించింది అనమాట. ఈమెవరు? గ్రేట్ బ్రిటన్ అంట, యూకే సరుకు, మనకు సంబంధం లేదు. సో ఇక్కడ ఈ వీడియో ఏంటంటే లైక్ వాళ్ళ మెజర్మెంట్స్ కానీ లేదా క్లోత్స్ కానీ అప్పుడు ఏం వాడారు, సో సేమ్ రెప్లికా చేయడానికి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్న వీడియో అక్కడ వెనక మనకి ప్లే అవుతుంది అనమాట. ఆ పోజ్ క్యాప్చరింగ్ అన్నీ కూడా. సంబంధించింది అనమాట. సో మనం ఒక్కటి ప్లే చేయొచ్చు. సో ప్లే ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. నీకు అందదులే ఇక. సో రెడీ స్టడీ 1 2 3. ముక్కు మీద గుర్తుంది, ముక్కు మీద అలగల ఆయన. అలా కాదండి. ఎలా అండి? సో ఇక్కడ మనం రాయల్ డిన్నర్స్ అట్లా ఉందన్నమాట సెట్స్. సో అట్లా మనం కూర్చోవచ్చు. అండ్ దానికి ముందే ఆపోజిట్లో క్వీన్ ఎలిజబెత్స్ అండ్ వాళ్ళవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఆ ఫోటో చేయడం మిస్ అయింది, సో అందుకని అది ఇంక్లూడ్ చేయలేదు. సాంగ్ వస్తుంది కదా, సో మనం దీంట్లో అట్లా వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఇచ్చి మనం ఆ నెంబర్ సెలెక్ట్ చేస్తే వాళ్ళ సాంగ్ ప్లే అవుతుంది ఇక్కడ. మనం ఇప్పుడు హిస్టరీకి సంబంధించిన జోన్కి వెళ్ళబోతున్నాము. రండి వెళ్దాం. హారర్ అంట. మనకి చాలా భయపడేది లైక్
లోపలికి వద్దా అలా? ఇది ఫస్ట్ ఇది వెళ్దాం. సో ఫస్ట్ హారర్కి వెళ్ళి తర్వాత లోపల పోయారా హిస్టరీకి మీరు? వెళ్దాము. సో రండి చూద్దాం. వెనక మళ్ళీ బ్యాక్ సైడ్, వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. చూసారు కదా హార్ట్ బీట్ వినిపిస్తుంది. ఇవన్నీ అమ్మాయి బొంబాయి బొంబాయికి వెళ్ళాలి. బొంబాయి లోపల చూపిస్తారులే. బొంబాయి అంటే ఎవరు వచ్చి ఏం భయపడరు. తీయాలమ్మా తీయాలి. చంద్రముఖి గదిలాగా సౌండ్స్ వస్తున్నాయి. ఈ శాండ్విచ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. పప్పు భయమేంది నాకు. సాయి ఏందా చిన్నపిల్లలు వరిసావా? అది చాలా చీకటి ఉంది. Hi, how are you? Yeah, fine. Come on in, say hello to your friend shop. Oh my God. You can see this. చాలా భయంకరంగా ఉంది సీరియస్లీ చూస్తుంటే. క్రైమ్ సీన్ లో ఉన్నట్టుంది. ఇందాక ఆమె చూసినా నా గుండె వణికిపోయింది భయంతో. ఆమె దయ్యంలో ఉంది. బ్లడ్ చూడండి, లైక్ ఎవ్రీవేర్ బ్లడ్. వాసన కూడా వస్తుంది. ఇక్కడ ఆయన గురించి ఇచ్చారు, లైక్ యాసిడ్ బాత్ మర్డర్ అంట. ఆయన పుట్టింది 1909లో 1949లో జార్జ్ హెయిట్. సో ఆయన గురించి హిస్టరీ ఇక్కడ ఉంది. ఇంగ్లీష్ సీరియల్ కిల్లర్ అంట ఆయన. హెచ్ఎం ప్రిజన్ దిస్ వే. సో ప్రిజన్ స్కెడ్యూల్ ఇక్కడ ఇచ్చారు. ఎదురుగా మనిషేనా? ఇప్పుడు మనం సెల్స్ దగ్గరికి వెళ్తున్నాము. Everyone inside! Missing time! Dr. Hawley Harvey Griffin, may Lord have mercy on your soul. ప్రిపేర్ వైట్ చాపెల్ మర్డర్ అంటే ఇప్పుడు మేము వైట్ చాపెల్ ఏరియాలోనే ఉంటున్నాము. Next thing I do, I'll clip the lady's ears off. I'll keep my word. I'll see you ripped up. బయటకు made up with papers, newspapers. సో ఇంక అక్కడితో హారర్ది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మీకు మన ఫేస్ రేషియోస్ కరెక్ట్గా ఎట్లా ఉంటుంది, బ్యూటీ స్టాండర్డ్స్ వాళ్ళకి తగ్గట్టు అని చెప్పి అది ఫోటో అన్నమాట. నేను ఇంగ్లీష్ సాంగ్స్ అవైతే చాలా తక్కువ వింటాను. అవి కూడా కొన్ని పాపులర్ సాంగ్స్ అట్లాగే వింటాను అనమాట. సో నాకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు తెలుసు. సో వాళ్ళలో నాకు తెలిసింది ఈడ్ చరణ్.
సో ఈ రైడ్ అయితే చాలా ఎక్సైటింగ్గా అయ్యిందనమాట. ఇది మేము అసలు లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ మేడమ్ టుసైడ్స్ గురించి చూసినప్పుడు కూడా దీని గురించి నేను ఎక్కడ వినలేదు, చూడలేదు అనమాట. సో లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఫస్ట్ అయితే కాస్ట్కి ఏమో అనుకున్నాము. సో ప్రైస్ ఏం లేదు. సో దట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ ద టికెటే. సో వీ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఇది లైక్ ఫ్రీ అనుకుంటా, నో చార్జ్. ఇది వచ్చేసి లైక్ ఓల్డ్ టైంలో అక్కడ వాళ్ళు ఏం యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు డ్రెస్సింగ్ ఎట్లా ఉండేది, సో ఇట్లా అంతా మనకి విజువల్లీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కమెంటరీ అనేది మొత్తం ప్లేసెస్ గురించి మనం ఇప్పుడు చూస్తున్నదంతా వస్తూ ఉంటుంది వెనకాల. With it, death. Has been blamed for the Great Fire of London. Making ఆ కాలం ఎలా చేసేవాళ్ళని అక్కడ ఉంది. So we are like 400 years back. By order of His Majesty King Charles II, Sir Christopher Wren was given the task of rebuilding St Paul's. This time, London was built in stone. From the ruins of the fire, a new cathedral arose to fill the sky with glory. Carpenting. Lord Nelson has kept one eye on celebrations. Fashion. చూడు చూడు నేను అరివి చానే కానీ భలే ఉన్నాయి వాళ్ళ డ్రెస్సులు. సో we got food here. మనం అందుకే నేను దీనికి ఇంత టైం ఇచ్చాను, అందుకే అంత పొద్దునే బుక్ చేశాను. ఇప్పుడు మనం వెళ్తున్నాము మార్వెల్ లోకానికి. సి సో మార్వెల్ హీరోస్ని ఇప్పుడు చూపిస్తాను మీకు. సిఆర్ హల్క్ బాయ్. మార్వెల్ యూనివర్స్ 4Dకి వెళ్తున్నాం అన్నమాట. Glasses before you enter. Welcome, my friends. I hope you enjoy yourselves inside. నేను నా గ్లాసెస్ మీద పెట్టాను ఎందుకంటే అది తీస్తే కనిపించదు కాబట్టి. అది మొత్తం మనకి లైక్
సౌండ్ ఎఫెక్ట్స్ కానీ వాటర్ కానీ మొత్తం మనకంతా తెలుస్తూ ఉంటుంది చాలా డీటెయిల్గా. ఇది వచ్చేసి లైక్ మార్వెల్ హీరోస్ అందరూ లైక్ అన్ని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యేలా ఒక మూవీ లాగా ఉంటుంది అనమాట. అది 4DXలో మనం చూస్తాం అక్కడ. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. తీసుకో ఒకటి. This award goes to సారిమా. Monet. తీసుకున్నాను, చాలా బాగుంది. స్నో గ్లోబ్ లో చూడండి, ఇట్స్ లైక్ 9 pounds ఉంది, బట్ చాలా బాగుంది. అన్ని లైక్ మూవ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకా నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకోవడం అలవాటు అని చెప్పా కదా బాత్ వీడియోలో. సో ఇది తీసుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ 3 pounds సంథింగ్. చూడాలి, కాస్ట్ అయితే కనుక్కోవాలి. ఇంతటితో మేడం టు సైట్స్ టూర్ కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా ఈ వ్లాగ్ షూట్ చేయడానికి నాకు సహకరించిన నా ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది తిరగడానికి ఓపిక చాలలేదు. సో దట్టు వీడియో తీయడం అంటే ఇంకా పెద్ద టాస్క్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 3 వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను.